బీఆర్ఎస్ వైపు నుంచి వినిపిస్తున్నటువంటి ఇంకో ఇంపార్టెంట్ న్యూస్ ఏంటి అంటే, ఏవైనా ప్రమాదాలో, అనివార్య పరిస్థితులు ఏవైనా వచ్చినప్పుడు, విపక్షంగా మా పాత్ర మేము పోషిస్తున్నాం. ఎళ్లి మేము చూడ్డం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదం ఏదైతే ఉందో, విపక్ష నేతలెళ్లారు, చూసారు. ఇమ్మీడియేట్‌గా తెలిసిన కొద్ది గంటల్లోనే వాళ్ళెళ్లారు, చూసారు. సహాయక చర్యలు గూడా కొన్ని చేయడం జరిగింది. మరి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యుండి, ఒక రోజు ఆగి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చిందంటారు? ఆయనకి ఫంక్షన్స్ అటెండ్ అవ్వడం మీద ఉన్నటువంటి ఒక శ్రద్ధ, ఇలాంటి వాటి మీద లేదు అనేటువంటిది బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణ. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఇంత పెద్ద రాష్ట్రంలో, ఇంత పెద్ద దేశంలో ప్రమాదాలు జరగడం అనేది కామన్‌గా హ్మ్. జరుగుతున్నాయి. హ్మ్. అసలు ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? అంత పెద్ద ఫ్యాక్టరీలో కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న ఫ్యాక్టరీ, వాళ్ళు ఒక 3, 4 ఇండస్ట్రీస్ నడుపుతున్న ఫ్యాక్టరీ, ఆ గ్యాస్ పైప్‌లైన్‌లో ఒక టెంపరేచర్ హీట్ కావడమో, గ్యాస్ యొక్క ప్రెషర్ పెరగడం వల్ల బ్లాస్ట్ అయింది. ఆటోమేటిషన్ సిస్టమ్ అనేది వీళ్ళు ఎందుకు ఎందుకు చెక్ చేయలే? ఇప్పుడు ఇలాంటి ప్రమాదం ఇక్కడ జరిగింది. అదే వేరే దేశాల్లో ప్రతి దగ్గర కూడా రెగ్యులేటరింగ్ సిస్టమ్స్ ఉంటది. ఎవ్రీ మంత్ చెకింగ్ ఉంటది. ఇంటర్నల్ కూడా క్వాలిటీ కంట్రోల్ చెకింగ్ ఉంటది. సేఫ్టీ అథారిటీ ఉంటది. అక్కడ ఏమీ లేవనేది అర్థమైతుంది. హ్మ్. ఇప్పుడు ఒక దగ్గర చిన్న ప్రమాదం జరిగినప్పుడు అప్పటికప్పుడు అక్కడ వరకే ప్రమాదాన్ని కంట్రోల్ చేయాల్సిన ఆటోమేషన్ సిస్టమ్ లేదక్కడ. హ్మ్. ఒక గ్యాస్ ప్రెషర్ తోటి మొత్తం పిల్లర్ కాంక్రీట్‌తో సహా ఒక ఆటం బాంబులాగా పేలిపోయి ఒక దాదాపు 40 మంది దాకా 35 మంది చనిపోయారు. అవును. ఇంకా 10, 15 మంది హ్మ్. దొరకలేదంటే ఫస్ట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ బాయిలర్ సేఫ్టీ గాని, ఇప్పుడు ప్రతి డిపార్ట్మెంట్‌లో సేఫ్టీ వింగ్ ఉంటది. ఫ్యాక్టరీలో ఇంటర్నల్ సేఫ్టీ సరిగ్గా పనిచేయలేదు. ఏదైతే ఫ్యాక్టరీస్ రెగ్యులేట్ చేస్తున్న ఆ డిపార్ట్మెంట్ సరిగ్గా పనిచేయలేదని అర్థమైతుంది. ముఖ్యమంత్రి అనేటోడు ఒక్కడే ఉంటాడు. ఆయన ఇమ్మీడియేట్‌గా తెలవంగానే ఒక గంటో, 2 గంటల్లో లేట్ హ్మ్. రావచ్చు. కానీ హైదరాబాద్‌లో ప్రమాదం జరిగి అంతమంది చనిపోతే అదే. ఇయాల 24 గంటలు లేట్‌గా రావడం గూడా ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం గావచ్చు. ప్రతిపక్ష పార్టీ సరే హ్మ్. పోయింది ఓకే. నేనేమంటున్నా అంటే ఇక్కడ రేవంత్ రెడ్డిని నిందించడమో, కేసీఆర్‌ని నిందించడమో గాదు. వ్యవస్థలు సరిగా పనిజేయకుండా తూతూ మంత్రంగా ఒక ముఖ్యమంత్రి చుట్టూ పరిపాలన జరగడం. అంటే వ్యక్తి కేంద్రీకృత పరిపాలన వస్తుంది. హ్మ్. రాను రాను సైకో ఫ్యాన్సీ పెరుగుతుంది. ఇప్పుడు మొత్తం భారతదేశంలో ఉన్న 143 కోట్ల మందికి ఇక మోడీయే. ఈ మోడీ ఒక్కడు కూడా మోడీ కూడా మనిషే కదా! మోడీ గారు కూడా. ఈ రేవంత్ రెడ్డి కూడా 4 కోట్ల మందికి ఏది జరిగినా ఆయనే. అంటే ఇక మిగతా వ్యవస్థలేం లేవా? హ్మ్. అంటే కలెక్టరు, కింద ఉన్న ఎంఆర్‌ఓ, ఆర్‌డీఓ, ఫైర్ సేఫ్టీ విభాగము సో, అన్ని ప్రస్తుత వ్యవస్థలు పనిచేయాలి. వ్యవస్థలు ఎట్లా పనిచేస్తున్నాయి? వ్యవస్థలు పనిచేయకనే ఈ ప్రాబ్లమ్ హ్మ్. వస్తుంది. అసలు హ్మ్. ముఖ్యమంత్రి అనేటోడు ముఖ్యమంత్రి పనిచేయాలి. అక్కడ ఫ్యాక్టరీలో ఏదైనా విధ్వంసం జరిగితే ఫస్టు విధ్వంసం కారణం ఎవరు? ఆ హ్మ్. మినిస్టరు హ్మ్. ప్లస్ కన్సర్న్డ్ బ్యూరోక్రాట్స్ కూడా ఉంటారు కదా! ఇంత విధ్వంసం జరిగితే కూడా కంపెనీ ఎండీ ఇంతవరకు రాలే. హ్మ్. అంటే వాడెంత బాధ్యతారాహిత్యం చూడండి. ఆ కంపెనీ పేరు మీద కొన్ని లక్షల కోట్లు సంపాదించుకున్నారు, వ్యాపారం చేసుకున్నారు, శ్రమ దోపిడీ చేసుకున్నారు. ఒక 35 మంది తమ ఫ్యాక్టరీలో చనిపోతే, ఆ కంపెనీ ఎండీ రాలేదని చెప్పి ముఖ్యమంత్రి ఇప్పుడు ఆ మాట్లాడుతున్నాడు. చనిపోయిన కుటుంబాల పరిస్థితి ఏంటి అసలు? ఇప్పుడు అది చాలా దురదృష్టకరం. ప్రమాదం ఎవరు గూడా అనుకోరు. ఇప్పుడు వాళ్ళకి రూ. 1,00,00,000 ఇచ్చినా, 2,00,00,000 ఇచ్చినా పోయిన ప్రాణం అయితే తిరిగి రాదు. అవును. సిస్టమ్స్ హ్మ్. పనిచేయట్లేదు. హ్మ్. అవినీతి పెరిగిపోయింది. బాధ్యతారాహిత్యం పెరిగిపోయింది. ఈ రాజకీయ నాయకుల చుట్టూ పాలన జరుగుతుంది. రాజకీయ నాయకులు పాలనలో ఒక భాగం మాత్రమే. రాజకీయ నాయకులే సూపర్ మ్యాన్‌లు, హీ మ్యాన్‌లు, శక్తి మ్యాన్‌లు గాదు. మంత్రులందరూ తమ బాధ్యత నెరవేర్చాలి. ఎమ్మెల్యేలు నెరవేర్చాలి. వ్యవస్థలన్నీ కుప్పగూలిపోతున్నాయి. కలెక్టర్లు, ఎస్పీలు ఐఏఎస్‌లు కాస్త ఐఆర్ఎస్ అని ముఖ్యమంత్రుల కాళ్ళు పట్టుకునే పరిస్థితికొచ్చింది. మంత్రులు దలుచుకుంటే పోస్టింగ్‌లు. ఎమ్మెల్యేలు దలుచుకుంటే అధికారుల పోస్టింగ్‌లు. అంటే ఈ ఈ ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్, జ్యుడిషియరీ, ప్రెస్ ఈ 4 వ్యవస్థల్ని ఒక రాజకీయం అనే వ్యవస్థ కంట్రోల్ చేస్తుంది. అది దౌర్భాగ్యం. వ్యవస్థ లేకపోతే వ్యక్తులు ఏం చేస్తారు? సో, కాబట్టి మూలాల నుంచి మార్పొస్తే గాని ఖచ్చితంగా సొల్యూషన్ రాదు. సామాన్య ప్రజల్లో ఓటేసే ముందు ఈ ఓటు నోటుకు అమ్ముడుపోతే మన తలరాత మారుస్తారు. రైట్. సారా కాంట్రాక్టర్లు, లిక్కర్ కాంట్రాక్టర్లు, శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, 4 మర్డర్‌లు చేసినోడు, 4 అక్రమ దందాలు చేసినోడు, ఎమ్మెల్యేలు, ఎంపీలైతే మన పరిస్థితి ఇట్లే ఉంటది. రైట్. కాబట్టి ప్రజలే మారాలి. హ్మ్. ప్రజలు మారనంత కాలం ఈ రాజకీయ నాయకులు మారరు. ప్రజల్లో చైతన్యము, ప్రశ్నించే తత్వము, పోరాడే తత్వం ఉండాలి. ఇది నా దేశం, ఇది నా రాష్ట్రం, ఇది నా ఊరు అనే సోయి లేనప్పుడు గతంలోనికి ఎక్కువుండే. చదువుకొని ఇంకా ఇంత టెక్నాలజీ పెరిగినాక పూర్తిగా రాజకీయ రంగాన్ని మనం పక్కకు వదిలేస్తున్నాం. హ్మ్. దయచేసి నా రిక్వెస్ట్ తెలంగాణ యూత్‌కి, మీరు 60 లక్షల మంది నిరుద్యోగ యువతలున్నారు. మీరు ఎంత కొట్లాడినా ప్రభుత్వ ఉద్యోగాలు 1,00,000, 2,00,000 కన్నా ఎక్కువ రావు. ప్రైవేట్ రంగంలో రాను రాను ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి. మీరు చదువుకున్న వాళ్ళు మీ ఊర్లో అన్యాయాన్ని ప్రశ్నించండి. హ్మ్. అవసరమైతే రాజకీయాల్లోకి రండి. కొత్త నీరు రానంత వరకు పాత నీరు అదే మురికి నీరు కొంటది. కొత్త నీరు రాజకీయాల్లోకి రావాలి. కొత్త వ్యవస్థ రావాలి. కొత్త పార్టీలు కూడా రావాలి. నేనేమంటున్నా అంటే మనము ప్రభుత్వం అంటే అదేదో అనాథ, హ్మ్. ప్రభుత్వం అంటే మనకు సంబంధం లేదు, రాజకీయ పార్టీలంటే మనకు సంబంధం లేదని మనం ఆలోచించినంత కాలం ఈ వ్యవస్థ ఇట్లనే ఉంటది. అంటే ఇంకా కుళ్ళిపోయి, హ్మ్. ఇంకా పురుగులకే పురుగులు పడే సమాజం మనం ఊహించుకోవద్దు. హ్మ్. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా బాధ్యతతో ఉన్నప్పుడే మంచి ప్రజాస్వామ్యం ఉంటది, మంచి పాలన ఉంటది. మనం ప్రధానికి రాజకీయ నాయకుడిని బదనాం హ్మ్. చేస్తున్నాం.
రాజకీయ నాయకులు ఏముంది వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించుకుంటున్నారు, ప్రజల్ని గొర్రెల బర్రెలాగా వాడుకుంటారు.